పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే చెలరేగిపోతాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మరోసారి అదే పని చేశాడు. తనను అంతా రన్ మిషన్ మ్యాచ్ విన్నర్ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీస్ అవకాశాల్ని మెరుగుపరుచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్లు అదరగొట్టాడు. సెంచరీతో కదం తొక్కి జట్టును గెలిపించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేశాడు. కోహ్లీ సెంచరీ చేయడంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే చేజ్ చేసింది. ఫామ్లో లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొరబడిన నేపథ్యంలో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటర్లకు పరీక్ష పెట్టిన దుబాయ్ పిచ్పై కోహ్లీ ఓ భిన్నమైన ఇన్నింగ్స్ ఆడాడు. దుబాయ్ పిచ్పై తొలి మ్యాచ్లో 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా భారత్ జమడోర్చింది. ఈ నేపథ్యంలో మెరుగైన బౌలింగ్ దళాన్ని కలిగిన పాక్పై 242 పరుగుల ఛేదనంతా తేలికేమీ కాదు. పైగా రోహిత్ త్వరగా అవుట్ అయ్యాడు. ఆ సమయంలో క్రేజ్లోకి వచ్చిన కోహ్లీ భారత్పై ఏ ఒత్తిడి లేకుండా టీం భారం మోసాడు. జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మ్యాచ్లో పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడాడు విరాట్ కోహ్లీ. మామూలుగా శుభ్మన్తో కలిసి క్రీజ్లో ఉంటే దూకుడుగా ఆడే బాధ్యత కోహ్లీనే తీసుకుంటాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం పాత్రలు మారాయి. శుభ్మన్ షాట్లు ఆడుతుంటే కోహ్లీ స్ట్రైక్ రేట్ కొట్టేస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. గిల్ అవుట్ అయ్యాక శ్రేయస్తో కలిసి ఇదే ప్లాన్ కొనసాగించారు. ఈ క్రమంలోనే చిన్న తప్పులకు కూడా అవకాశం ఇవ్వలేదు. అతడి పట్టుదల వల్లే పాక్ బౌలర్లు అసహనానికి గురై త్వరగా ట్రాక్ తప్పారు. ధారాళంగా రన్స్ ఇచ్చుకున్నారు. కోహ్లీ జట్టు కోసం గొప్ప ఇన్నింగ్స్ ఆడి మళ్లీ తన విలువను చాటి చెప్పాడు. కోహ్లీలో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు జట్టుకు కీలక విజయాన్ని అందించి మరోసారి కింగ్ కోహ్లీ అంటే తానే అని చాటి చెప్పాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్గా భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్పై వ్యక్తిగత స్కోరు 15 వద్ద అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. సచిన్, సంగక్కర తర్వాత వన్డేలో 14,000 పూర్తి చేసిన మూడో బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. సచిన్ 350 ఇన్నింగ్స్లో, సంగక్కర 378 ఇన్నింగ్స్లో ఈ మైలురాయికి చేరుకోగా కోహ్లీ అందుకు 287 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు. కోహ్లీ